ఇస్తున్నందుకు ఈ తల్లికి విషయంలో నేను మొరపెట్టుకుంటున్నానయ్యా. ఇదిగో రాజా తండ్రి స్తోత్రం. నిన్నటి కాల సమయంలో ప్రభా తండ్రి తల్లి ఈ భూమిని మడిచి ప్రభావాన్ని రాజ్యంలో చేరి ఉన్నదని జ్ఞాపకం చేసుకోమని వేడుకొంటున్నాను. ఇదిగో ఈ దినమందు జరుగుతున్న ఈ భూతాప కార్యక్రమంలో నీ సన్నిధి, నీ కాపుదల, నీ ప్రసన్నత ఇదిగో రాజా తండ్రి స్తోత్రం నీ కృపతో ముందుకెళ్ళడానికి కృప దయచేయమని వేడుకొంటున్నాను. అన్ని విషయాల్లో నీ ఆత్మ కార్యాలు ప్రభా తండ్రి స్తోత్రం ప్రభా ఈ తల్లిని తండ్రి స్తోత్రం నీ సన్నిధిలో ఉండడానికి కృప చూపించమని వేడుకొంటున్నాం. అన్ని విషయాల ప్రకారంలో తోడుకొని కృప చూపించి నీ కృపలో ముందుకు సాగించడానికి కృప తెచ్చి అందరం రాజా తండ్రి ఒకనొక దినమందు ఈ భూమిని విడవాల్సి వస్తుంది. కానీ తండ్రి స్తోత్రం ఒకనొక దినమందు ప్రభా నీ రాజ్యంలో తండ్రి స్తోత్రం నీ ప్రియబిడ్డలు మేము అందరూ నివాసం చేయడానికి నీ ఒకే మార్గం అని గుర్తెరిగి ప్రభా నీ రాజ్యంలో చేరడానికి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం. మీరే తోడని నడిపించుకోమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నామానికి విలువైన నామమునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి నీవు కుమార్తె తల్లి గారైన అఖిలమ్మ గారు దినమున ఈ లోకమును విడిచిపెట్టి ఆత్మని సన్నిధికి చేరినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ భౌతిక కాయాన్ని తండ్రి ఇంటి దగ్గర నుండి ఈ యొక్క సమర్పిస్తున్నాం. వచ్చిన వాళ్ళు కొద్దిసేపు నీ మాట వినడానికి సహాయం చేయండి. యా నీ మాట నిత్య జీవపోవడం నీ మాట హృదయాల్లోకి చొచ్చుకుని వెళ్ళడానికి కృపదాయి చేయండి. యా నీ దాసుడు నిలబడి మాట్లాడుతుండగా మీ నామానికి మహిమార్థకరంగా వాడుకోమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. 15వ అధ్యాయము మీరు చూసినట్లయితే 35వ వాక్యాన్ని ఒకసారి మనం చదవదాము. జాగ్రత్తగా ఈ మాట మీరు మనసు వచ్చారు. అయ్యా ఒక 2 నిమిషాలు ఆలకించండి. హల్లెలూయా. చదవదాము. అయితే మృతులు ఎలాగూ లేతురు, వారి ఎట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, ఇచ్చినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. అది గోధుమ గింజైనను సరే, అది ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని ఆమేన్. ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుడు అద్భుతకరుడు. నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, నువ్వు విత్తిన దాన్ని శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని దాని శరీరమును ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మనుషు మాంసం వేరు, మృగ మాంసము వేరు, అవును, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు, మరి ఆకాశ వస్తు రూపములు కలవు, వస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూ వస్తువుల మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రము మృతుల పునరుత్థానమును అలాగే శరీరమును క్షయమైనదిగా ఎత్తబడి అక్షయమైనదిగా లేపబడును. హల్లెలూయా. శరీరముగా లేపబడతది. దేవుడికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. లేపబడి వరకు చెప్పినటువంటి వాక్య రీతిగా ఇదిగో నీ బిడ్డని బాప్తిసం పొంది అన్నమ్మగా మీరు పేరు పెట్టి తెలుసుకున్నారు తండ్రి. ఈ దేహాన్ని మట్టికి మట్టిగాను దుమ్మకు దూరిగాను ప్రభువా మీ ఆత్మను అప్పగిస్తున్నాను. మీ రాకడలో ఆత్మ మహిమ కలిగిన ఆత్మగా మహిమ కలిగిన దేహాన్ని ధరించుకొని తిరిగి రావడానికి సహాయం చేస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి. అయిన దేవా మీకు స్తోత్రము నాయన. దేవా మీ దాసు ప్రార్థించిన వేతముగానే ఇదిగో తండ్రి ఈ తల్లి గారిని ప్రభువా స్తోత్రం మీరు రక్షించుకొని అకులమును అన్నమ్మగా మీరు మార్చి మీరు ఆయుక్తపరుచుకున్న నీ బిడ్డ కొరకే స్తోత్రం చెల్లిస్తూ మన్నైన శరీరాన్ని మన్నుకు అప్పగిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అప్పగిస్తున్నాం తండ్రి.